హాయ్ పిల్లలు, హాయ్ బుజ్జులు, వాట్ ఇస్ అప్? దీని ముందు మనం చేసిన షార్ట్ ఫిల్మ్ రియాక్షన్ స్ట్రీమ్ కి చాలా మంచి స్పందన వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ అగైన్ అని. నేను యూట్యూబ్ వచ్చి 3 నెలలు అయింది రే. ఆ వీడియోలు మీరు చూడట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. టుడే వీఆర్ రియాక్టింగ్ ఆన్ ఫిల్మ్ దట్ ఇస్ ఫీచరింగ్ జే, నాట్ JAI. JEY. ఎస్. తేడా ఏంట్రా? JEY ఉంటే మిర్చిలో ప్రభాస్ జై, పంజాలో పవన్ కళ్యాణ్ జై. సో ఈ నాకు ఎలా పరిచయం అంటే, నేను 3 నెలల క్రితం నేను ఏవైతే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నానో మీరు ఏదైతే చూడలేదో, వన్ ఆఫ్ ద వీడియోస్ లో జే గాడి కనిపించను ఐఎమ్ ద వన్ హూ ఇస్ హ్యాండ్లింగ్ ద కెమెరా. సో నాకు అలా పరిచయం అయ్యాడు. అండ్ దెన్ పరిచయం అయినప్పటి నుంచి నా మీద రుద్దుతా ఉండే, అరే అన్న సినిమా చేసాను చూడు అని. సరే ఈ సినిమా నేను ఇప్పుడు చూడాలంటే నేను ఒక్కనే బలవడం ఎందుకు, అందరం కలిసి లైవ్ లో బలవుదాము అని చెప్పి ఐ ప్లాన్డ్ దిస్ లైవ్ సెషన్. మూవీ నేమ్ ఇస్ నిశాచరుడు. నీచుడు. నిశాచరుడు. నిశలో సంచరించే వాడిని నీచుడు అంటారు కాదు. నీసు అంటే నాన్ వెజ్ కదా బ్రో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. జనాలు అప్పుడే లైవ్ చాట్ లో నీరసముడు అని పెట్టాల్సింది బ్రో, మీరు చేసే లాక్కి అని పెట్టారు. లెట్స్ వాచ్ గైస్. ప్రొడ్యూసర్ ఎవర్రా సినిమాకి? ఇట్స్ బంచ్ ఆఫ్ ఇండీ ఫిల్మ్ మేకర్ చాలా పైసలు పెట్టుకుని అట్లా తీశారు బ్రో. డబ్బులు. మనుషులు ఎప్పుడు ఏది వదిలేయాలో వాళ్ళకంటే బాగా మనకే తెలుసు. అయినా ఈ కేసు ఇంతకాలం సాగడమే చాలా ఎక్కువ. వాళ్ళకన్నా బాగా మనకు తెలిసే వదిలేది ఏంటిది? పిత్తు. ఇది పూర్తయితే తన గతం నీలో కనిపిస్తుంది, అవ్వకపోతే తన భవిష్యత్తు మొత్తం నువ్వే కనపడతావు. ఇది పూర్తయితే you'll get it end లో ఎండ్ వరకు నేను బతుకుంటానంట. క్లైమాక్స్ దగ్గర చూస్తే అర్థం పార్ట్ 2 చూడాలంటావు దీనికి. నీ భవిష్యత్తు మొత్తం వాళ్ళలో కనిపిస్తుంది అంటే ఫోనిష్ కాబట్టి నా భవిష్యత్తు నాకు కనిపిస్తుంది, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఎలా ఉండబోతుందో అంటున్నాడు. 50 రోజులు ఒకే పీడకలు వస్తే అది నిజమై ఉండాలి. కొన్నిసార్లు కెమెరాల కన్నా కళ్ళనే నమ్మాలి. బ్రో ఎప్పుడు తిన్నగా మాట్లాడ్డా ఈ సినిమాలో? మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు వాళ్ళు తప్ప ఎవరు ఇలా మాట్లాడుకోరు. తెలుగు సినిమా షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళతో పేరలా మాట్లాడరు, అది పాయింట్. అయినా తను నన్ను వదిలేసింది నా గిటార్ రాదనో జాబ్ లేదనో కాదు, నాకు లైఫ్ లో పర్పస్ లేదు కాబట్టి. నాకు అర్థమైంది లైఫ్ పర్పస్ ఏంటి అని అంటే, నేను ఒక గొప్ప డైలాగ్ కనుక్కున్నా బ్రో. పాస్ పోసేటప్పుడు పర్సవాడు కొట్టుకోకుండా చూసుకోవడమే పర్పస్. But I'm saying this was a nice cut రా Jay, like ఇట్లా వాయిస్ ఓవర్ నుంచి ఫోన్ కాన్వర్సేషన్ కి సౌండ్ కట్ అవడం. డైరెక్టర్ ఎడిటర్ ఒకడే. ఏ మాట కా మాట. కెమెరా అయితే చాలా బాగుంది. కెమెరా అని కూడా కాదు కానీ లైట్ గా ఆ లైట్ లో ఎవడైతే పెట్టినాడు గుద్దాలు పెట్టిండు. ఆ సినిమాలో చూసినావరా నిజంగా? నువ్వు సినీ ఫైల్ అని తెలియాలంటే ఇంకో 2-3 పేరు పలకలేని సినిమాలు ప్లే చేయాలి ఇట్లాగా. అరే చాలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఫిల్మ్ మేకర్. అరే వీణు క్లాసిక్ షాట్ పడింది రే. ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళందరికి ఆధార్ కార్డ్ లాగా వాళ్ళకి ఐడి ప్రూఫ్ ఏంటంటే ఇట్లా సిగరెట్ లైట్ జూమ్ షాట్, లేకపోతే సినిమా ఎందుకు తీస్తున్నావు? ఏ కేసులో అయినా కొన్ని లీడ్స్ ఉంటాయి, కానీ నా దగ్గర ఒకటి కూడా లేదు. So audience still don't know what this guy is investigating and all that, right? It is still a mystery. స్టార్టింగ్ లో ఒక షాట్ ఉంది కదా, ఆడికి ఎవడో కనిపించాడు నిద్రలోంచి లేవగానే. సంబడి ఈస్ కమింగ్ టు హిస్ హౌస్, రోమింగ్ హియర్ అండ్ దేర్. ఎవడో తెలీదు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ ఇలాంటి వాళ్ళని సినిమాలో చూడటమే తప్ప నిజంగా ఉంటారని 2 నెలల ముందు వరకు తెలియని కూడా తెలియదు. హాయ్. గుడ్డిది కాదు, మూగది కాదు, చెవిటిది కాదు. ప్రేమ గుండెను తీసిన పంటురమామ అర్థం కాదు. Oh, this is that Suresh Kondeti song, right? Yeah, Suresh Kondeti line. Men of culture, guys. A lot of Guruji influence. So I like it. Anta Christopher Nolan, David Fincher అని తిరిగినా చివరికి రావాల్సిన రూట్స్ కే అన్నట్టు. సో ఈ వ్యక్తి మిమ్మల్ని 2 నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు. బ్రో ఆ కేసు ఏంటి బ్రో? అంటే బేసికలీ ఇది కేసు ఏంట్రా? అరే ఓపెన్ చేయి అయితే. నువ్వు ఈ ఫోటో ఎందుకు తీశారు? గోడ మీద నీడుందనా? ఏ కెమెరాలన్నీ సెట్ చేశాడు కానీ ఎందులోనూ పడట్లేదు. నీడ మాత్రమే అంటే అన్ని గోడలకేసి దిగిరావా? అప్పుడు ఎందుకు నాకు కెమెరాలు పెట్టి
అంటే నేను ఏం చెప్పినా ట్విస్టే రివీల్ అవుతుంది అన్న, అందుకే నేనేం మాట్లాడలా. అది నీడే. ట్విస్ట్ ఏంటో నేను చెప్పనా, ఆ నీడ వీడిదే. కార్తిక్ కాలింగ్ కార్తిక్ లాగా మై నీడ నన్ ఆఫ్ యువర్ నీడ, అంతే కదా. కాలాగా కమ్ కహా సినిమా ఇదన్నమాట. క్లాసిక్ సినిమా ట్విస్ట్ ఏంటంటే పొద్దున్నంతా పడుకుంటే రాత్రి నిద్ర ఎందుకు పట్టుద్దురా అని ఇట్లా తల మీద కొడతారు ఇన్వెస్టిగేటర్. అయిపోయింది సినిమా. మీరు ఆర్టిస్టా? క్యారెక్టర్ డిజైన్ చేస్తాను. ఈ క్యారెక్టర్ డిజైన్ చేస్తే బాగుండేది. ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నాకు ఇలా ఉండడమే ఇష్టం, నేను ఇలానే ఉంటా. ఇదొక ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ ట్రూప్ విను. నేను ఎవ్వడికి వినాను, అందరు నాకే వినాలని అదొక 3-4 సినిమాలకి 10,000 వ్యూస్ వచ్చాక ఓ ఎన్నో స్టార్ట్ చేయలేమో అని చెప్పి 5వ సినిమా నుంచి మారుతారు. యామిని వెయిట్, నేను ఆ ఉద్దేశంతో లేదు. వీళ్ళు ఇప్పటిదాకా టాక్సీ డ్రైవర్, ఫాలోయింగ్, ఫైట్ క్లబ్ రెఫరెన్స్ కట్ చేసి రెఫరెన్స్ తీసుకుంటే ఎట్లుంటది అంటావు అనుకొని. యామిని జస్ట్ ఓపెన్ ద డోర్. యు ఆర్ వాకింగ్ ఆన్ థిన్ ఫకింగ్ ఐస్ జై. సడన్ గా అదెందుకు గుర్తొచ్చింది అయినా? వాడు అడిగాడు కదా ఎవరితో అయినా కక్షలు గొడవలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే వీడికైనా ఏకైక గొడవ అదే. ఈస్ నాట్ దాట్ సెల్ఫ్ సెంటర్డ్ ఆల్సో. రూపాయి పోలేదు, ఏం నష్టం జరగలేదు. వాడు జస్ట్ నిద్రపోక వాడు ఏదో నీడని చూస్తే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో అదేదో జరిగిపోతుంది, వరల్డ్ అంతా నా మీద పడిపోతుంది అని ఫీల్ అయ్యేటాడు. నాట్ సెల్ఫ్ సెంటర్డ్ అంటూ. దిస్ ఫిల్మ్ ఈస్ వాకింగ్ ఆన్ థిన్ ఫకింగ్ గైస్. ఇప్పుడు నీకేమైనా పని ఉందా? ఖాళీ. ఈడింత పని లేకుండా ఉన్నాడు, ఈడి కేసు ఇన్వెస్ట్ చేయడం గురించి ఆడెంత పని లేకుండా ఉన్నాడు బ్రో అసలు. అదే సినిమాని ఒక్క పని లేనాడు వచ్చి కూర్చొని చూస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ ప్రొడ్యూస్ బై భద్రకాళి, దిస్ ఇస్ ప్రొడ్యూస్ బై బాగాకాళి. రూమ్ చాలా క్లీన్ గా ఉంది. ఆడు అనుకుంటా బ్రో. అదే ట్విస్ట్ ఏమో బ్రో. అరే నీకు ఇన్సోమ్నియానే కాదు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కూడా. నేను నీ పనులు రా రోజు రాత్రి చిల్లు నేనే క్లీన్ చేసి వెళ్తానని. మనము అప్పుడప్పుడు తాయి పడిపోతే పొద్దున్నే ఆంటీ వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసి మనం సర్ప్రైజ్ అవుతాం చూడు. అరే ఇక్కడ బాటిల్ ఉండాలి కదరా, ఏదిరా. సిగరెట్లు కాకుండా వేరే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ డీలర్ నెంబర్ ఇస్తావా? Why does he have time travel bro? ఆడికి ఒంటరితనం తట్టుకోలేక ఆడికి పిచ్చిలేస్తుంది బ్రో. అంతే. ఇంట్లో నీతో పాటు స్టాఫ్ కాకుండా ఇంకెవరైనా ఉండేవాళ్ళ? అరే సినిమా బయట డబ్బున్నోళ్ళు ఈ సినిమా తీస్తున్నారు, ఓకే. సినిమాలో కూడా డబ్బున్నోళ్ళేనా బ్రో వీళ్ళు? బ్రో డబ్బున్నోడు డబ్బు లేనోడు ఆలోచించలేడు బ్రో. కృషి వరుణ్ కాబట్టి అరే ఆ సిగరెట్ సీన్ ఏంట్రా చూస్తుంటేనే క్యాన్సర్ వచ్చేలా ఉంది అంట. ఈ సినిమా ద్వారా ఎవడన్నా బెనిఫిట్ అయ్యాడు అంటే ఆ పాన్ డబ్బాడు, ఏనాదో పాన్ హబ్. నేను నన్ను వచ్చిన ఫోటోలన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నా. అప్పుడు నాకు చాలా ఆబ్వియస్ ఇష్టం కనిపించింది. అది నువ్వు చెప్తాను. నువ్వు ఇంకా ఇలాగే సైలెంట్ గా ఉంటే నేను ప్రతి ప్లేస్ కి ఒక మిస్సింగ్ పీస్ కనపెడతాను. నాకు కనపడుతున్న ప్యాటర్న్ అయితే ఇదే. నాకు అర్థం కాలేదు. ఇదేం మిస్ అవ్వలేదు అన్నాడు కదా, అవి ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాడు. అమ్మేస్తుంటాడు సిగరెట్లు కొనుక్కోవడానికి. ఈ మగ్ ఎక్కడుంది? ఆ బుక్ ఎక్కడుంది? మగ్ ఎక్కడుంది, బుక్ ఎక్కడుంది, దాని తర్వాత స్క్రిప్ట్ ఎక్కడుంది? నేను సీరియసే, నిజంగా క్యూట్ గా ట్రై చేస్తున్నాడు రై. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం. సార్ ఇక్కడ గుట్కోలు ఉమ్మేయకూడదు. టైం వచ్చినప్పుడు చెప్తాం. టైం దాటేసింది. దీని కేసు ఒప్పుకుని 4 రోజులైంది. అరే నాకైతే ఏం అర్థం కావట్లేదు రబ్బీను. ఎవడు దాస్తున్నాడు, ఎందుకు దాస్తున్నాడు, ఏం దాస్తున్నాడు? వాడు ఉన్నాడో లేదో తెలియదు, ఏది ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. ఇప్పుడు నెక్స్ట్ అవన్నీ నేను ఒక్క సినిమా లాగా యామిని ఎవరు డూడు అనాలి. ఇంకా 3 months కదా అయింది. మనం కలిసి 1 year అయిందిగా. ఇప్పుడు వైట్ వేసాడు, ఇలా డార్క్ అవుతూ లాస్ట్ బ్లూ వేస్తుంది అమ్మాయి, చీకటితో మర్జ్ అవుతూ ఉంటది. అండ్ లాస్ట్ కి హీ విల్ గెట్ నేకెడ్ బికాజ్ ఫుల్ డార్క్ కాబట్టి. లాస్ట్ లో పేర్లు వెళ్తాయి కదా, వెనకాల నేను బట్టలు ఇప్పుకున్న ఫోటో ఉండదు, కనిపించను, చీకట్లో కలిసిపోతాడు. నీ నుంచి నువ్వు పరిగెత్తకు, నీలోనే నువ్వు పడుకో. నీ సినిమా నువ్వే చూడు. 5 వేరే చోట్ల వస్తువులు పెట్టున్నాయి. వాటన్నిటితో బంధం అతనే తెంపుకోవాలి. పొరపాటును కూడా మీరు చేయవేయకూడదు. వాటన్నిటిని తనంతట
అరే నీకు ఒక వైట్ బోర్డు మార్కర్ ఇస్తాను, ఒక క్లాస్ తీసుకోరా జేగా. ఇప్పుడు ఈ సినిమా అర్థం కావాలంటే నేను కూడా నోట్బుక్ తెచ్చుకొని కూర్చుంటా. ఎన్నిసార్లు కొడతావురా సిగరెట్? డిపార్ట్మెంట్ ఆఫ్ మెమోరీస్ అంటే వాడి బ్రెయిన్ లో ఒక కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ వాడి మెమోరీస్ అన్ని హ్యాండిల్ చేస్తుంది, అందులో వాడి మెమోరీస్ ని రీసైకిల్ బిల్డ్ అయ్యండి అని చెప్పేసి. లేదు వీడి మైండ్ లో జరిగిందని కాదు, బట్ దెన్ ఇప్పుడు మనకి మన కర్మాన్ని కంట్రోల్ చేయడానికి సౌండ్ ఆపరా. అరే బీను సౌండ్ ఆపరా, ఎప్పుడు ఏదో గోక్కుంటా ఉంటావేంట్రా? అరే నువ్వు చెప్పు. ఈ వరల్డ్ లో దర్ ఇస్ అ డిపార్ట్మెంట్ ఫర్ మెమరీస్. అది ఏం చేస్తుంది అంటే షాడోస్ ని అపాయింట్ చేస్తుంది. ఇప్పుడు మనుషులు ఒక దగ్గర ఆగిపోకుండా వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలంటే కొన్ని వాళ్ళంతట వాళ్ళే వదిలేసుకోవాలి. అండ్ దే విల్ కలెక్ట్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దీనికి ఒక బ్లాంక్. ఒకసారి ఆ గోక్కుంటూ సౌండ్ చేసావు. కెన్ యూ డూ దట్? ఆడియన్స్ ఆర్ ఫీలింగ్ దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వాట్ అవర్ ఎక్స్ప్లెనేషన్ జే ఇస్ గివింగ్. ఈ సినిమా తెలుగులో కన్నా ఒకవేళ మలయాళంలో ఉన్న వితౌట్ సబ్ టైటిల్స్ నాకు ఎక్కువ అర్థమయ్యేదేమో వీడు చెప్పేదానికన్నా. నేను ఎదవనా? సినిమా నాకు అర్థం కావట్లేదు ఎంత చెప్తున్నా కూడా. Maybe that's where we failed అనుకుంటా. The other 50%. The only thing you pass is cigarette కొట్టడం. గుడ్డిది కాదు, మూగది కాదు, చెవిటిది కాదు, ప్రేమ గుండెను తీసిన పండుర మామ అర్థం కాదు. జై హ్యాట్స్ ఆఫ్. నాకు అర్థమైంది. I want the Department of Memories to come and erase the memories of watching this film so I can live my life happily, bro. సినిమా అంతా చూసిన తర్వాత పాజిటివ్స్ నెగటివ్స్ అన్ని కలిపి ఒక ఫైనల్. కెమెరా లైటింగ్ గుద్దవాళ్ళున్నాయి, రైటింగే లేదు, లైటింగ్ ఎక్కువైంది, రైటింగ్ కాకుండా. ఐ డోంట్ నో బ్రో, ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఒక రకమైన నేను స్పూన్ ఫీడ్ చేయాల జనాలకి, జనాలే నేను ఏం వండాలనుకుంటున్నానో వాళ్ళు పొలానికి వెళ్ళి పండించి వాళ్ళే వండుకొని వాళ్ళు అర్థం చేసుకోవాలి, కానీ నేను స్పూన్ ఫీడ్ చేయను అనే ఒక గాడ్ కాంప్లెక్స్ ఉంటుందేమో ఫిల్మ్ మేకర్స్ కి. ఇట్స్ ఓకే, వెరీ గుడ్. ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, ఫస్ట్ వీడియో అయిన తర్వాత చాలా మంది మా షార్ట్ ఫిల్మ్ మీద కూడా రియాక్ట్ అవ్వండి అని చాలా మంది లింకులు పంపిస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ దట్. బీను గారి ఇన్స్టాగ్రామ్ కూడా పెడతాను, వాడికి కూడా మెసేజ్ పెట్టండి. సో ఇట్లా ర్యాండమ్ గా విల్ పిక్ సమ్ వన్ అండ్ వీల్ గెట్ యూ ఆన్ కాల్ అండ్ వీల్ వాచ్ యువర్ ఫిల్మ్ అలాంగ్ విత్ యూ ఆన్ లైవ్. బేసికలీ వీకెండ్ రోజు మాకు నంచుకోవడానికి ఎవడో ఒకటి స్నాక్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి. హ్యాపీగా ఉండండి గైస్. బాయ్. హ్యాపీగా ఉండండి గైస్.